తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మండలాలు ఏర్పాటు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బోరజ్ను కొత్త మండలంగా ప్రకటించినందుకు ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సెంటర్లో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి కొత్త మండలాల ఏర్పాటులో కీలకమైనటువంటి ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో 3 మండలాలని కొత్తగా ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇటు బోరజ్ అలాగే సాతనాల 2 మండలాలని కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడడంతో ఇక్కడ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తమకు ఎప్పటి నుంచో ఈ యొక్క బోరజ్ అనేటటువంటిది మండలంగా ఏర్పడాలని, ఎందుకంటే ఇక్కడ ఉన్న జినద మండల కేంద్రం చాలా దూరంగా ఉన్నందున ప్రజాపాలన సౌలభ్యం కోసం అయితే చాలా కష్టాలు పడుతున్నట్టుగా గ్రామస్తులు అటు ఎప్పటి నుంచో ఎన్నో కాలాలుగా కూడా బోరజ్ మండలం కావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క బోరజ్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయడంతో ఇక్కడ గ్రామస్తులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, అలాగే ఇటు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి పాలాభిషేకం చేసేందుకు ఒక కార్యక్రమాన్ని అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే ఏర్పాటు చేసుకున్నారు. మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని మాట్లాడిపిద్దాం. చెప్పండి, బోరజ్ అనేటటువంటిది ఒక మండలంగా ఏర్పడాలని, బోరజు మండలం కిందకి వచ్చేటటువంటి ఒక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రామాల యొక్క ప్రజల ఒక ఇప్పటి నుంచి ఉన్నటువంటి ఒక కళ, మరి ఈరోజు మీ యొక్క కళ నెరవేరింది, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడూ లేకుండా ఎప్పుడో అనుకున్న అప్పుడు ప్రకటించిండు, అప్పుడు కాలే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రి కంది శ్రీనివాసరెడ్డి, సీతక్క వీళ్ళందరూ ఆశీర్వాదంతో ఇది ఒక మండలి ఏర్పడడానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాను. చెప్పండి, మీరు ఎన్నేళ్లుగా ఈ యొక్క బోరజ్ మండలంగా ఏర్పడాలని చెప్పి, ఫస్ట్ మీది ఏ గ్రామం? బోరజ్. మీ బోరజ్ మండలంగా ఏర్పడాలని మీరు ఎన్నేళ్లుగానో పోరాడుతున్నారు కదా, దాదాపుగా అంటే ఎన్నేళ్ళకి వెళ్ళి అనుకుంటున్నారు? 10 ఏళ్ల కింద నుంచి. 10 ఏళ్ళకి వెళ్ళి అనుకుంటున్నారు. మరి ఇప్పుడు అంతకుముందు కూడా అనేక ప్రభుత్వాలకు విన్నవించుకున్నారు కదా, మరి ఏం జరిగింది? ఏం జరగలేదు. అంటే ప్రకటించి వదిలేసారా? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే మండలం ఏర్పాటైతే ఎన్నో లాభాలు ఉన్నాయి కదా, మరి చెప్పండి మీకు ఎలా ఏ పనులు అయిపోతాయి అనుకుంటున్నారు? మంచిగా పనులు అయిపోతాయి. మన మండల్లో ఇప్పుడు మండలి తయారైన తర్వాత కొందరు మందికి ఉండడానికి కూడా అవకాశం ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మండలం అయిన దానికి మంచిగా. ఎందుకంటే మాకు ఇప్పటిదాకా దళిత బంధు లేదు, దళిత భూములు లేవు బోరజ్ గ్రామానికి. ఇప్పుడు వస్తే మాకు అవకాశం వస్తే మండలం అయితే దళిత భూములు వస్తాయని ఆశిస్తున్నాం. అందరి కోసము నేను ఎప్పుడు ముంగట ఉంటానని ఇది చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మండలం కనుక అయితే ఇక్కడ మీ బోరజ్లోనే ఒక మండల ఆఫీసు, అలాగే ఒక పోలీస్ స్టేషను, ఒక పిహెచ్సి, అంటే ఒక ఓవరాల్గా ఒక పాలనా సౌలభ్యం అయితే ఏర్పడుతుంది. అప్పుడు మీ పనులు అన్ని త్వరగా నెరవేరుతాయి అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఎందుకంటే అందరూ ఇక్కడ ఒక్క ఇంట్లో 3 వేసి ఉన్నారు. ఇప్పటిదాకా ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, కానీ ఇప్పటిదాకా మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, భూములు రాలే. ప్రభుత్వం కూడా ఏది పట్టించుకోలే. మండలం ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతున్నాం మండలం చేద్దామని, కానీ ఒక్కళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు అయింది, చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, మీ బోరజ్ ఒక మండలం ఏర్పడ్డది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం ఉన్నా సార్ మండలి. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఎక్కడో మేము తిరిగినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం, అన్ని దగ్గరికి పోయినాం, అప్పుడు కాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీతక్క ఆశీర్వాదంతో, కంది శ్రీనివాసరెడ్డి ఆశీర్వాదంతో ప్రజలకు అనుకూలంగా మంచిగా ఉంటున్నది. ఇప్పుడు మండలి పోయి వాపస్ వస్తుంటే జైనత్ పోయి ఏ ఆఫీసర్ పట్టించుకోకపోవు. ఇప్పుడు మాకు చాలా సంతోషం ఉన్నది సార్. అంటే ప్రజాపాలన కొనసాగిస్తుంది ప్రభుత్వం, అంటే నిజమైన ప్రజాపాలన కొనసాగుతుందని భావిస్తున్నారా? ఓకే, భావిస్తున్నామండి. ఎందుకంటే ఇక్కడ బాగా అంటే అన్ని విధాలుగా ఆదిలాబాద్కు సౌకర్యంగా ఉండేది బోరజ్ చౌరస్తగా. ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా బోరజ్ మండలంగా ఏర్పాటు చేయాలనేది వాళ్ళకు కూడా ఆశ వ్యక్తం చేశారు. వాళ్ళ సంతృప్తి, వాళ్ళ సహకారంతో, ప్రతి చుట్టుపక్కల గ్రామాలతో సహకారంతో కూడా మా బోరజ్ మండలాన్ని ఏర్పాటు చేయడంతో గ్రామాలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ, మరియు రేవంత్ రెడ్డి గారికి మరియు ఇన్ఛార్జ్ అయిన మంత్రి సీతక్క గారికి మరియు కంది శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మా బోరజ్ మండలాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మా బోరజ్ గ్రామ తరపు నుండి సీనన్నకు
ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా బోరేజ్ గ్రామం మీద ఇంతగా ఏర్పాటు చేసినందుకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఒక కార్యక్రమం కూడా పాలాభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఒక ఆనందం అనేటటువంటిది బోరాజు దాదాపుగా మీకు జీనత మండల కేంద్రం ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది? మాకు ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో నూతన మండలాలను ఏర్పాటు చేసినట్టు మా ఆదిలాబాద్ జిల్లాలో కూడా 3 మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మా బోరాజ్ మండలం ప్రకటించేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు మనం తెలంగాణ ఏదైతే వెనుకబడి ఉండేనో మాకు కూడా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ ఆదిలాబాద్ జిల్లాలో జనత్ మండలం అనేది చాలా పెద్ద మండలము. దాంట్లో మాది బ్యాక్వర్డ్ కింద ఉన్నట్టుంటే లాస్ట్ బార్డర్లో ఉంటుంటాం కాబట్టి మాకు సౌలభ్యంగా లేకుండే మా వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అక్షరాస్యత శాతం బాగా తక్కువ ఉన్నది కాబట్టి మండలానికి పోతే ఒకరోజు పోయే పని 2-3 రోజులు అవుతుండే, వాళ్ళకి తెలియకపోవు. అటువంటిది ఈ బెల్టు చుట్టుపక్కల బెల్టు గ్రామాలందరూ కలిపి ఒక చౌరస్తాగా ఏర్పడినటువంటి బోరాజ్ని మండలంగా తీర్చిదిద్ది మండలాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మళ్ళా ఏదైతే మండలం అయింది కాబట్టి ఇక్కడ రెవెన్యూ పరంగా కానీ భూముల పరంగా కానీ వాల్యూ పెరిగి అందరికీ కూడా సంతృప్తిగా మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఒక మండల కేంద్రం ఏర్పాటైందంటే ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఈ మండలంలో. మరి బోరాజు మండలం కొత్తగా ఏర్పాటైనందుకు మీరు ఎలా అనిపిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ఇక్కడి నుంచి జైనత్ మండలం పోవాలంటే 25-30 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ ఇప్పటికీ 8-10 కిలోమీటర్ల మీద దగ్గరకు ఉన్నాము. మళ్ళీ అదే కాకుండా జిల్లా కేంద్రానికి దగ్గర అవుతుంది. ఇది ఇక్కడ మండల కేంద్రంలో పనిచేసుకుని జిల్లా కేంద్రానికి కూడా వెళ్ళడానికి వీలుంటుంది. ఇదే రోడ్ పైన ఉంది కాబట్టి చౌరస్తాలు అన్ని విలేజ్లకు దగ్గర పడుతుంది కాబట్టి ఇక్కడ కావడంతో అన్ని సౌలభ్యం అవుతాయని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, బోరాజు మండల కేంద్రం ఏర్పాటైంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బోరాజ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న గ్రామస్తులతో పాటు మేము అందరము హైవే దిగ్బంధం కానీ గత కొన్ని బోరాజు ప్రజల యొక్క బాధల్ని తెలుపుతూ మేము ప్రొటెస్టులు చేయడం జరిగింది. దానికి ఉద్దేశంగానే ఈరోజు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రూలింగ్కి రాగానే కాంగ్రెస్ పార్టీ తరఫున బోరాజ్ మండల్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వల్ల బోరాజ్ మండల ప్రజలకు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల తరపున ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారికి, రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరీ ముఖ్యంగా మా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న కంది శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకు అనంటే సుమారుగా మాండగాడ నుంచి ఇటు గిమ్మె నుంచి హత్తిఘట్ నుంచి అక్కడ ఆకోలి నుంచి గూడ నుంచి జైనత్ మండల్ వెళ్ళాలంటే సుమారుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు సమయం పట్టేది. అక్కడ కూడా ఆఫీసర్లు ఇక్కడ నుంచి వస్తే మాకు అక్కడ పని కానీకి మళ్ళీ ఒక రోజు మొత్తం గడిచిపోయేది అక్కడికి పనికి పోతే. ఈరోజు కేవలం 5 నుంచి 10 నిమిషాల లోపట్లే మండల కేంద్రానికి వచ్చేలాగా బోరాజ్ని హెడ్ క్వార్టర్గా పెడుతూ ఇక్కడ బోరాజ్ మండల్ నిర్ణయించడం వల్ల చాలామందికి మరింత కొంతమందికి అయితే మా మండలి తరపున ఉపాధి కూడా దొరుకుతుందని కూడా భావిస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే బోరాజ్ మండలంలో ఒక మండలానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ కానివ్వండి, పిఎస్సిఎస్ హాస్పిటల్ కానివ్వండి, ఒక పోలీస్ స్టేషన్ కానివ్వండి, సౌకర్యాలన్నీ మెరుగుపరుస్తూ ఈ బోరాజ్ యొక్క ప్రజలని మరింత ముందడుగు నడిపించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు, కంది శ్రీనివాసరెడ్డి గారు కృషి చేయడం వలన మేము ప్రత్యేకించి బోరాజ్ మండల చుట్టుపక్కల గ్రామస్తుల తరపున వారికి నిరంతరం వారి అందుబాటులో వారు మా సేవల్ని గుర్తించి వారి యొక్క సేవలను మేము తీసుకొని మా మండలానికి అభివృద్ధి పదంలో ముందండి ఉంటారని కూడా భావిస్తూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కేంద్రం ఏర్పడడానికి మరి మీ నాయకుడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి యొక్క కృషి ఎంతో ఉందని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఎలా అనిపిస్తుంది మీకు? 99% ఉంటుంది సార్. దాంట్లో సీనన్న గారి యొక్క కృషి వల్లనే మేము ఈరోజు బోరాజ్ మండలాన్ని సాధించుకోగలిగినామని చెప్పి సీనన్న గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా బోరాజ్ మండల గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే గిమ్మ గ్రామానికి చెందిన గ్రామస్తులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, బోరాజ్ అనేటటువంటిది ఒక మండలంగా ఏర్పాటైంది. మీది ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క మండలం ఏర్పడాలని చిరకాల వాంఛ మీకు, మరి ఇప్పుడు తీరింది, ఎలా అనిపిస్తుంది? ఈ బోరాజ్లో ఉన్నటువంటి బోరాజ్ మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాల ప్రజలు కూడా ఇప్పుడు నిన్నటి నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబో కాలంలో ఈ 18 గ్రామాలు కూడా డెవలప్ అవుతాయని ఆశిస్తూ ఉన్నాను. ఇది ఏదైతే బోరాజ్ మండలాన్ని కేటాయించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులందరికీ నా యొక్క నమస్సుమాన్ని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, బోరాజ్ అటు సాతనాల ఈ రెండు కూడా మండలాలు ఏర్పడాలి చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి, అంటే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి అయితే తమ కలగా అయితే ప్రజలు చెప్తున్నారు.
ఎప్పటికీ వినతులు సమర్పించడము ఇదిగో అదిగో ప్రకటించడం అని చెప్పేసి గత ప్రభుత్వాలు అయితే కేవలం ఒక నామకే వాస్తే చేసినే కానీ నిజమైనటువంటి ఒక ప్రకటన మాత్రం చేయలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రెండు అంటే జిల్లాలో 3 మండలాలు, ఆదిలాబాద్ నియోజకవర్గానికి వస్తే 2 మండలాలను ఏర్పాటు చేసింది. ఒక నాయకుడిగా మీకు ఎలా అనిపిస్తుంది? గత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలోనే జైనత్ మండలం అనేది అతిపెద్ద మండలం. అంటే మండలాలు చిన్న మండలాలు అయినాడే ఎక్కడన్నా అభివృద్ధి అవుతుందని చెప్పి ఆలోచనతో, ఎందుకంటే జైనత్ కానీ ఇటు సాత్నాల అదేవిధంగా బోరజ్, జైనత్లో 3 మండలాలు కావడం, ఎందుకంటే సాత్నాల వాళ్ళు జైనత్కి రావాలంటే చాలా కష్టాలు ఉండే. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి కోరట నుంచి ఆకోల నుంచి ఇటు జైనత్ పోవాలంటే చాలా కష్టాలు ఉండే. ఇప్పుడు బోరజ్ ఏర్పడిన తర్వాత మండలం, అదేవిధంగా సాత్నాలు ఏర్పడిన తర్వాత అక్కడ 20 గ్రామ పంచాయతీలకు, ఇక్కడ 20 గ్రామ పంచాయతీలకు చాలా సానుకూలమైంది. ఎందుకంటే నిన్న నుంచి మాకు దాదాపు ఒక 50 ఫోన్లు రావడం, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు ధన్యవాదాలు తెలపడం. ఎందుకంటే ఈ ప్రజాపాలనలో వ్యవస్థ ఆనాడు సరిగా ఎన్టీ రామారావు గారు ఆనాడు 1987లో మండలిక ఈ కార్యక్రమం పెట్టుకొని ప్రజల దగ్గరికి మండలాలు ఉండాలి, అధికారులు ఉండాలి, ప్రజా పరిపాలన అక్కడనే ఉండాలని చెప్పి ఆనాడు సరిగా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం, ఈరోజు అదే బాటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం. ఆ యొక్క నిన్ననే అంటే దాదాపు 21/11/2024 నాడు జీవో గజెట్ కూడా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 18-19 గ్రామ పంచాయతీలకు బోరోజులో సెంటర్ ప్లేస్ అవుతుంది. సెంటర్ ప్లేస్ మరి ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ పోవాలంటే 7 కిలోమీటర్లు, సాత్నాల కూడా అక్కడే ఒక 15-16 గ్రామ పంచాయతీలకు సెంటర్ ప్లేస్ అవుతుంది. ఇది చాలా ఆనందంలో ఉన్నారు. గత ప్రభుత్వం నామకే వాస్తే చేసుకొని ఒక పెద్ద కార్యక్రమాలు పెట్టుకొని ప్రజల్ని ఎన్నికల దృష్టి పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలి, ఈ ప్రాంత దాదాపు 18-20 గ్రామ ప్రజల్ని మోసం చేయాలని చెప్పి మేము తెచ్చినామని చెప్పడం. ఎందుకంటే నామకే వాస్తే చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా యొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆలోచనతో, ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారు అక్కడ బోతులో ఆడే గజేందర్ గారు ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకొని వీరితో పాటు మా వెడమ బొజ్జు ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకారం ఉంది వారిది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మేము ముఖ్యమంత్రి గారికి, మంత్రి సీతక్క గారికి, అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారికి, ఆడే గజేందర్ గారికి, అదేవిధంగా వెడమ బొజ్జు గారికి మేము మా యొక్క ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాము. ఒక కాంగ్రెస్ నాయకుడిగా, అలాగే బోరజు మండలం కిందికి వచ్చినటువంటి గిమ్మ గ్రామవాసిగా ఈరోజు జైనత్ మండలం బోరజు మండలం అనేటటువంటి ఏర్పాటు కావడాన్ని ఎలా స్వాగతిస్తారు? తప్పకుండా, అంటే ఒక గిమ్మ గ్రామ వాస్తవునిగా మరి మేము జైనత్ మండల కేంద్రానికి వెళ్ళాలంటే 14-15 కిలోమీటర్లు. ఇవాళ అదే ఇక్కడ బోరజు అంటే మాకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఈ మండలాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి పాలకులు సంబరాలకే పరిమితమైనది తప్ప మండలాన్ని ఒక రూపు తీసుకురావడానికి మండల ప్రజా పరిషత్తులు కానీ, రెవెన్యూ కార్యాలయాన్ని కానీ ఏర్పాటు చేసే విధంగా జీవోలు తేవడంలో మాత్రం వారు విఫలమైన మాట వాస్తవం. ఈరోజు మరి కంది శ్రీనివాసరెడ్డి గారు చాలా సందర్భాల్లో ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారికి, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులకు అందరికీ విజ్ఞప్తి చేసిన సందర్భంగా, పదే గుర్తుకు వచ్చినటువంటి సందర్భంగా ఈరోజు మరి అధికారికంగా ఈ బోరజు మండలాన్ని, మన నియోజకవర్గంలో సాతనాల మండలాన్ని ఈరోజు ప్రభుత్వం అధికారికంగా గెజెట్ విడుదల చేయడం జరిగిందని చెప్పి, అందులో భాగంగా మరి వారికి సీతక్క గారికి, ముఖ్యమంత్రి గారికి, సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని మేమందరం ఈ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులం, సోడు సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు భోజారెడ్డి గారి ఆధ్వర్యంలో
చేపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2 మండలాలు అంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒకటి సాతనాల అలాగే ఇటు బోరాజ్ ఈ 2 మండలాలు కూడా ఏర్పాటు కావడం పట్ల పాలనా సౌలభ్యం ఎంతో పెరుగుతుందని అలాగే 2 మండలాలు కూడా అభివృద్ధి పథంలో పయనిస్తాయని చెప్పేసి ఇటు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ ఏర్పాటు పట్ల గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు బోరాజ్ గ్రామంలో ఈ యొక్క కంది శ్రీనివాసరెడ్డికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే మంత్రి సీతక్క ఈ యొక్క చిత్రపటాలకి పాలాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.